దశాబ్దాలుగా మనం చూస్తున్నాము, వింటూ ఉన్నాము. ఆడవాళ్ళు అణచివేయబడ్డారని, అవమానించబడ్డారని, రక్షణ కావాలని. నా యుద్ధం ఆడవాళ్ళ మీద కాదు. ఏ తో సిర్ఫ్ కితాబ్ కి కవర్ బదల్నే జైసా హై. అంతర్ కా మసాలా వహీ చదరంగంలో రాణికి అన్ని పవర్స్ ఇస్తారు, కానీ మొగాళ్లను పాన్స్ లాగా చూస్తారు, ఇగ్నోర్ చేస్తారు, తేలిగ్గా సాక్రిఫైస్ చేస్తారు. సెక్షన్ 498A ఇది ఓపెనింగ్ షాట్ మాత్రమే. దాని తర్వాత వచ్చే బౌన్సర్స్, గూగ్లీస్ అవన్నీ వేరు. స్క్రీన్ షాట్స్ అన్ని కూడా ఫ్యాబ్రికేట్ చేస్తారు. వాట్సాప్ వాయిస్ నోట్స్ అబ్యూజివ్ గా మారుస్తారు. యువర్ హార్డ్ అండ్ మనీ ఆఫ్ పేయింగ్ ద డౌన్ పేమెంట్, యువర్ హార్డ్ అండ్ మనీ ఆఫ్ ఆల్ EMI goes into the top. I am Advocate Rangu Satish, the contemporary Ram Jethmalani. Here I am going to say and outline how the laws are being misused. దశాబ్దాలుగా మనం చూస్తున్నాము, వింటూ ఉన్నాము. ఆడవాళ్ళు అణచివేయబడ్డారని, అవమానించబడ్డారని, రక్షణ కావాలని. అవును, వాళ్ళకు రక్షణ ఇవ్వడం మన బాధ్యత, సమాజం యొక్క అప్పు. కానీ కాలం మారింది, ప్రపంచం ఎంతో ముందుకెళ్తుంది, కానీ చట్టాలు మాత్రం అక్కడే ఆగిపోయాయి. కాపాడాల్సిన చట్టాలే నిర్దోషులను బలి తీసుకుంటున్నాయి. నా యుద్ధం ఆడవాళ్ళ మీద కాదు, నా యుద్ధం లాని మిస్యూజ్ చేసే ప్రతి ఒక్క పర్సన్ మీద. ఇది నిజానికి మోసానికి జరిగే సంఘర్షణ. ఐఎమ్ అడ్వకేట్ రంగు సతీష్, the contemporary Ram Jethmalani. Here I am going to say and outline how the laws are being misused. ఇంకా ఎంత మంది అతుల్లో చనిపోవాలి మనం మేల్కోవాలి అనంటే, let us look into the misuse of the law and how we are going to protect ourselves from this misuse. It all starts here, section 498A of IPC, the most loved section of IPC. వరకట్న వేధింపుల చట్టం. ఆడవాళ్ళని కాపాడడానికి అంటారు. అవును, నేను అదే అంట, అది నిజమే. కానీ 100 కేసులలో 81 కేసెస్లలో అక్విటల్స్ వస్తున్నాయి. అంటే మనం దేని కాపాడుతున్నాము? ఆడవాళ్ళ డిగ్నిటీనా లేదా లీగల్ లూప్ హోల్స్ నా? సెక్షన్ 498A ఇది ఓపెనింగ్ షాట్ మాత్రమే. దాని తర్వాత వచ్చే బౌన్సర్స్, గూగ్లీస్ అవన్నీ వేరు. ఫస్ట్ గా ఇన్వోక్ చేసేది డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్. అందులో ప్రొటెక్షన్ ఆర్డర్ అంటారు, మానిటరీ రిలీఫ్ అంటారు, కస్టడీ ఆర్డర్ అంటారు, రెసిడెన్స్ ఆర్డర్ అంటారు. మీ ఇంట్లోకి వెళ్ళి మిమ్మల్ని బయటికి పంపించాలని చెప్పి ఆర్డర్ తీసుకొస్తారు. ద నెక్స్ట్ మూమెంట్ యువర్ హార్డ్ అండ్ మనీ ఆఫ్ పేయింగ్ ద డౌన్ పేమెంట్, యువర్ హార్డ్ అండ్ మనీ ఆఫ్ ఆల్ EMI goes into the toss. You will be out of your house. Where you were a resident of that house now become the beggar of that house. You will be thrown out of the house in the very first instance. దాని తర్వాత అలా ఆగకుండా మళ్ళీ సెక్షన్ 125 ఆఫ్ CRPC కింద అడిషనల్ మెయింటెనెన్స్ అంటారు. దాని తర్వాత చివరిగా సెక్షన్ 406 కింద ఇది ఇచ్చినము అది ఇచ్చినము అని చెప్పి దే విల్ లీజ్ ఆల్ ద అసెట్స్ అండ్ ఎవ్రీ గోల్డ్ ఆర్నమెంట్ దే హ్యావ్ గివెన్ ఇన్ ద మ్యారేజ్. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇలా మెంటల్లీ, ఫిజికలీ, ఎమోషనల్లీ హీ విల్ బి ప్రెషరైజ్డ్ ఇంటూ అన్ని వదిలేసుకొని అన్ని ఎండ్యూర్ అయ్యి లాస్ట్ కి సిస్టమ్ ఏమంటదనంటే గో ఫర్ ద కాంప్రమైజ్. నేనంట అది కాంప్రమైజ్ కాదు, నేనంట నీ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చే ఒక రాన్సమ్. ఇవన్నీ కూడా ఒక కోర్టులో ఉండవు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క కేసు ఫైల్ చేయడం. ఒకసారి క్లయింట్ ని అడిగాను, సో హౌ ఈజ్ యువర్ వీకెండ్ అని చెప్పి. సార్ ప్రతి కోర్ట్ డేట్ నా వీకెండ్ అయిపోయింది అని చెప్పి నవ్వుకుంటూ అన్నాడు. కానీ దాని వెనుకాల ఉన్న బాధ, అతని యొక్క ఆలోచన, అతని యొక్క ద్వేషము ఈ సిస్టమ్ పైన, వైఫ్ మీద, అదే విధంగా ఈ మోసాలను, ఈ అబద్ధాలను నమ్ముతున్న సమాజం మీద అతనికి ఉన్న ద్వేషము ఆ నవ్వు వెనకాల నాకు అర్థమైంది. ఈ వైరస్ ఇప్పటి వరకు పెళ్లి వరకే ఉండే, దాని తర్వాత ఇది కొత్త రూపం దాల్చింది, మోడర్న్ రిలేషన్షిప్స్. మిస్యూస్ అనేది మ్యారేజ్ హద్దులు దాటింది. కమిట్మెంట్ అంటే తెలియని మోడర్న్ రిలేషన్ లోకి కూడా పాకింది. బ్రేకప్స్ ఇప్పుడు FIR లో అవుతున్నాయి, లవ్ ఇప్పుడు లిటిగేషన్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ సిచ్యువేషన్షిప్ ఇప్పుడు లీగల్ ఆఫ్టర్ షాక్స్ అవుతున్నాయి. రిజెక్షన్స్ కి ప్రతీకారంగా సెక్షన్ 354, 376, 509 లు వెపన్ గా వాడుతున్నారు. ఒక్క కంప్లైంట్ మీద నీ లైఫ్, నీ డిగ్నిటీ, నీ కెరియర్, నీ ఫ్యామిలీ పీస్ అన్ని కూడా వేలాడుతూ ఉన్నాయి. నిజం కంటే గట్టిగా అరిచే అబద్ధాన్ని ఈ సమాజం నమ్మినప్పుడు జస్టిస్ అనేది ఒక హ్యాష్ ట్యాగ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఈజ్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్, అతుల్ శ్రీవాస్తవ. ఇప్పుడు వస్తుంది సెక్షన్ 29 ఆఫ్ పోక్సో యాక్ట్. ఒక లా బుక్ లో రాసిన
అత్యంత ప్రమాదకరమైన సెక్షన్ ఇది. ట్రయల్ కంప్లీట్ అయ్యే ముందే నీ యొక్క క్యారెక్టర్ అనేది కంప్లీట్ గా అసాసినేషన్ అయిపోతుంది. దట్స్ నాట్ లా, దట్స్ ఎ లోడెడ్ గన్ విత్ యువర్ నేమ్ ఆన్ ఇట్. ఇప్పటి వరకు ఇవి ఇండివిజువల్ కేసెస్ లోనే అనుకుంటుండే, బట్ ఈ పోస్ట్ యాక్ట్ ఏదైతే సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 ఉందో, ఇది ఇప్పుడు కార్పొరేట్ ఫీల్డ్ లో కూడా ఎంటర్ అయిపోయింది. ప్రతి ఐటీ సెక్టర్ లో, ప్రతి కార్పొరేట్ బాడీలో ఇట్ హ్యాస్ ఎంటర్డ్. అప్రైజల్ ఇవ్వకపోతే ఒక ప్రాబ్లం, అప్రైజల్ ఇస్తే వేరే వాళ్ళకి ఇవ్వలేరు అని చెప్పి ఇంకొక ప్రాబ్లం, ప్రమోషన్స్ ఇవ్వకుండా డిమోషన్స్ ఇస్తే ప్రాబ్లం, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే జస్ట్ సింగిల్ ట్యాగ్ టు దట్ మేనేజర్, టు దట్ గ్రూప్ మేనేజర్, యు ఆర్ హరాసింగ్ మీ ఫిజికల్లీ, యు ఆర్ హరాసింగ్ మీ సెక్షువల్లీ. తర్వాత ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000 స్క్రీన్ షాట్స్ అన్ని కూడా ఫ్యాబ్రికేట్ చేస్తారు. వాట్సాప్ వాయిస్ నోట్స్ అబ్యూజివ్ గా మారుస్తారు. సైబర్ ఎక్స్పర్ట్స్ ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని ఇన్వెస్టిగేషన్ చేసే లోపే ఆన్లైన్ లో బయలు చేసి నీ యొక్క క్యారెక్టర్ ని మొత్తం ఆన్లైన్ లో అసాసినేట్ చేస్తారు. నువ్వు బ్రతికున్నా గానీ చనిపోయిన శవం లాగానే ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారు సమాజం. డైమండ్ ని రాయితో కాదు, డైమండ్ ని డైమండ్ తోటే కొయ్యాలి. మీరు అనుకుంటున్నారా మీరు ట్రాప్ అయ్యారు, సిస్టమ్ అంతా మీకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పి? ప్రాబ్లం గురించి ఆలోచించడం సొల్యూషన్ కాదు. You need to know how you can come out of it. So, how you can fight back legally, ethically and powerfully. ఫస్ట్ వెపన్ వచ్చేసి యాంటిసిపేటరీ బెయిల్, సెక్షన్ 438 ఆఫ్ సిఆర్పిసి. ఒకవేళ మీకు సందేహం ఉంది ఏంటి అనంటే, మీ వైఫ్ కేసు పెడుతుంది, మీరు అరెస్ట్ కాపోతున్నారు అని చెప్పి, తుఫాను వచ్చే ముందే మీరు మీ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవాలి. క్వాషింగ్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ అండర్ సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి. మీరు కన్సర్న్ హైకోర్టుకి వెళ్ళి ఈ ఎఫ్ఐఆర్ వేగ్గా ఉంది, అనవసరంగా మా బంధువులని, ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు ఉన్న అందరి బంధువులను ఇందులో పెట్టినారు, లీగల్ ప్రాసెస్ ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోగలిగితే ఈ నైట్ మేర్ అనేది అతి త్వరగా ఎండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెపన్ ఈస్ డెఫమేషన్. మీ యొక్క పేరుని ఎవరైతే ఖరాబ్ చేస్తారో వాళ్ళ మీద డ్యామేజెస్ కోసము వేయొచ్చు కేసు. అది ఎంత అమౌంట్ తోటన్నా వేయొచ్చు, ఎనీ అమౌంట్ యూ కెన్ ఇమాజిన్ ఆఫ్. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రతి అబద్ధానికి ఒక ఫైనాన్షియల్ కాస్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ డ్యామేజెస్ అనేటివి ఈ పర్టికులర్ డెఫమేషన్ కేసెస్ లలో సెక్షన్ 499 అండ్ 500 ఆఫ్ ఐపీసీ లో చేర్చబడింది. మెలిషియస్ ప్రాసిక్యూషన్ సెక్షన్ 211. ఒక పర్సన్ మీ మీద ఒక మ్యాలఫైడే ఇంటెన్షన్ తోటి, ఒక డెలిబరేట్ ఇంటెన్షన్ తోటి ఒక రాంగ్ కేసు పెట్టినట్టయితే, అది మీరు రాంగ్ కేసు పెట్టారు అని ప్రూవ్ చేసుకుంటూ అతని మీద కౌంటర్ గా వాళ్ళ మీద కూడా మీరు ఒక ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈస్ డాక్యుమెంట్ ఎవ్రీథింగ్. ఇది మీ క్రూషియల్ వెపన్. ప్రతి కాల్, ప్రతి మెసేజ్, ప్రతి బ్యాంక్ ట్రాన్స్ఫర్, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్, నీ వాయిస్. ఫైనల్ వెపన్. మీ మీద ఒకవేళ తప్పుడు కేసు పెడితే అది ఎక్స్ట్రీమ్ మెంటల్ క్రుయాలిటీ అని చెప్పి సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ చాలా సార్లు చెప్పింది. కాబట్టి మీకు డివోర్స్ గ్రాంట్ అవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద గ్రౌండ్ అవుతుంది. వాళ్ళు యూజ్ చేసిన వెపనే వాళ్ళకి అగెనెస్ట్ గా. వెంజెన్స్ తో కాదు, అబద్ధం మీద కట్టిన ఈ బంధాన్ని లీగల్లీ ఎండ్ చేయడానికి. నువ్వు ఏ తప్పు చేయకుండా పోలీస్ కస్టడీలో ఒక్కరోజు గడిపావా, 10 సంవత్సరాల తర్వాత కోర్టు నీకు క్లీన్ చిట్ ఇచ్చినా కానీ 10 సంవత్సరాలు అనుభవించిన క్షోభ గాని, నీ మీద ఉన్న మచ్చ గాని తొలగిపోదు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే గొంతు చించుకొని మరి స్టాప్ ద అబ్యూజ్ అంటే ఈ సిస్టమ్ చెవిటి కప్పలా ఎందుకుంది? మోడీజీ एक छोटा सा सवाल है आपको, नए क्रिमिनल लॉ की टाइटल बदलने से काम नहीं चलने वाला, ये तो सिर्फ किताब की कवर बदलने जैसा है। अंतर का मसाला वही पुराना है। अगर मिसयूज का ये तमाशा बंद करना है तो थोड़ी सी सफाई भी चाहिए, नहीं तो ये न्याय का नया नाम बस एक नया ड्रामा बन जाएगा। सिस्टम को ठीक करो वरना ये बीएनएस का पेंट भी उतर जाएगा जल्दी से जल्दी। చదరంగంలో రాణికి అన్ని పవర్స్ ఇస్తారు కానీ మొగాళ్లను పాన్స్ లాగా చూస్తారు, ఇగ్నోర్ చేస్తారు, తేలిగ్గా సాక్రిఫైస్ చేస్తారు. కానీ గుర్తుపెట్టుకో, ఓపిక్గా ముందుకెళ్లే పాన్ ఆ బోర్డు మీద ఉన్న క్రూరత్వాన్ని తట్టుకొని చివరి దాకా పోతే అదే క్వీన్ గా మారి మొత్తం గేమ్ ని ఫ్లిప్ చేయగలదు. ఆ స్లో పేషెన్స్ ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకు.
డిస్మిస్ చేయ. కొందరికి లా ఒక గేమ్, కానీ నాకు అది బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ట్రూత్. నేను కాంప్రమైజ్ కోసం ఫైట్ చేయను, నేను జస్టిస్ కోసం ఫైట్ చేస్తాను. ప్రతి ఫాల్స్ కేస్ వెనక ఒక నిజమైన హార్ట్ బ్రేక్ ఉంటుంది, కానీ నేను ఆ హార్ట్ బ్రేక్ ని జడ్జిమెంట్ గా మారుస్తాను. నేను మీ అడ్వకేట్ రంగు సతీష్. ఐ జస్ట్ డోంట్ డిఫెండ్ మెన్, ఐ డిఫెండ్ ఫ్యామిలీస్.